కరీంనగర్లో మాజీ సైనికులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎక్స్ సర్వీస్మెన్లకు గన్మెన్ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సేవలందించిన తమకు తగిన గౌరవం, అవకాశాలు కల్పించాలని వారు కోరారు. మాజీ సైనికులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో గన్మెన్ పోస్టుల భర్తీలో తమను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. సైన్యంలో శిక్షణ పొందిన తమకు ఆయుధాల వినియోగం, క్రమశిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం ఉన్నందున ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలమని తెలిపారు. అయితే ప్రస్తుతం స్థానికంగా ఉన్న మాజీ సైనికులను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు కల్పిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తగదని ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్స్ సర్వీస్మెన్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా సమాజానికి కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. దేశ సేవ చేసిన వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతని వారు స్పష్టం చేశారు. ఉన్న పైన అధికారులకు మేము తెలియదు, ఏజెన్సీ వాళ్ళకి చెప్పడం ఏంటంటే ముందుగా కరీంనగర్లో ఉన్న ఎక్స్ సర్వీస్మెన్లు ప్రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళు డబ్బులకు లాలచిపడి సూపర్వైజర్లుగా ఎక్స్ సర్వీస్మెన్ కాకుండా సివిల్ వాళ్ళకి థర్డ్ పార్టీలకు అప్పచెప్పి ఈ మా ఎక్స్ సర్వీస్మెన్ల కడుపులను కొడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము 22-23 సంవత్సరాలు జాబ్ చేసి వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఏది ఉపాధి లేకుండా మేము ప్రైవేట్ బ్యాంకులలో, వెహికల్లలో గన్మెన్గా డ్యూటీ చేస్తున్నాము, ప్రొటెక్షన్ చేస్తున్నాము. దయచేసి ఇలా చేయకుండా ఇప్పటికైనా ఏజెన్సీ వాళ్ళను ఎక్స్ సర్వీస్మెన్లు పెట్టుకోవాలని నేను మీడియా ద్వారా పైన ఉన్న అధికారులందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లాంటి మళ్ళీ ఇంకొకసారి అదర్ స్టేట్ వాళ్ళకు మా ముందుగా కరీంనగర్ ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతా తర్వాత వాళ్ళని చేయించుకోవచ్చు. కాకపోతే వాళ్ళు కొంతమంది వేరే రకంగా ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నారు, డబ్బుల లాలచీలు పడి. దయచేసి ఇప్పుడు మేము గన్మెన్లు ఎక్స్ సర్వీస్మెన్ మినిమమ్ కరీంనగర్లో మా అసోసియేషన్ కూడా ఉంది. కానీ ఇక్కడ తక్కువ రేటుకు యూపీ, బీహార్ నుంచి వితౌట్ గన్ లైసెన్స్ ప్రూఫ్ లేకుండా ఇక్కడ వాళ్ళు వర్కులా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి తక్కువ పేమెంట్ కాబట్టి అందువల్ల ఇప్పుడు మా ఎక్స్ సర్వీస్మెన్లకు ఆల్రెడీ మాకు లైసెన్స్ ఉంటాయి, గన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మా దాంట్లో కూడా వాలంటీర్ రిటైర్మెంట్ వస్తారు. అందుకనే వాళ్ళు ఒక గన్ను లైసెన్స్ తీసుకొని వస్తారు. ప్రైవేట్గా ఎక్కడో ఒకటి ఉపాధి హామీ కొరకు పని చేయవలసి వస్తుంది కాబట్టి తీసుకుంటారు. కాబట్టి మా ఎక్స్ సర్వీస్మెన్ కాకుండా వాళ్ళు తక్కువ పేమెంట్కు బీహార్, యూపీ నుండి తీసుకొని వచ్చి ఏజెంట్ అంటే ఉన్నారు, ఏజెంట్ చాలా ఉన్నాయి కరీంనగర్లో, సెక్యూరిటీ ఏజెన్సీలు. వాళ్ళ అన్ని ప్రూఫ్గా డాక్యుమెంట్ మొత్తం చెక్ చేయాల్సిందిగా మేము కోరుచున్నాము. మనకు పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాల అవకాశాలు తక్కువ ఉన్నందువల్ల మేము ప్రైవేట్లో గన్మెన్గా డ్యూటీ నిర్వహిస్తున్నాము. ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల కింద కూడా ఈ జమ్మూ కాశ్మీర్, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు వచ్చి ఫేక్ లైసెన్స్లు కూడా క్రియేట్ చేసుకొని వచ్చి పట్టుబడడం కూడా జరిగింది ప్రీవియస్లో. దానివల్ల మేము ఇక్కడ కరెక్ట్ ఉన్న వాళ్ళకు ఎంక్వైరీ ఇబ్బందులు కూడా గురైనాయి.